యావత్ భారతదేశాన్ని ఉద్దేశం చేసుకుంటా మోడీ సార్ అన్న మాటలైతే ఇప్పుడు ప్రతి ఒక్కరిని తట్టి లేపేటట్టు చేస్తున్నది. దేశభక్తి అంటే జెండా పట్టుకొని ఉరుకుడు కాదు. దేశభక్తి అంటే పర్వదినం నాడు సెల్లుడు కొట్టుడు కాదు. దేశభక్తి అంటే మనకు అనిపించినప్పుడు ఓహో ఆహా అని చెప్పి జబ్బలు దరుచుకున్నాడు కాదు. దేశభక్తి అంటే మన దేశాన్ని మనం కాపాడుకున్నాడు అని మోదీ సారు చాలా విలువైన మాటలే చెప్పిండు. ఇప్పుడు మోడీ సార్ చెప్పిన మాటలకు ప్రతి ఒక్కరు కితాబులు ఇస్తున్నారు, సప్పట్లు కొడుతున్నారు, తారీఫులు చేస్తున్నారు, ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు మోడీ సార్ మీద ప్రేమతోని. మరి మోడీ సారు గందగనం ఏమన్నాడయ్యా అని డౌట్ అనుమానం మీకు వచ్చిందా? నాకు కూడా వచ్చింది. నేను మీకోసానికని వార్త తెచ్చిన కాబట్టి వార్త ఒడిచిపోయేదనక పురాగ చూద్దాం పాండ్రి. విదేశీ హత్తులను పురాగా బంద్ పెట్టాలి, బహిష్కరణ చెయ్యాలి. దుకాణదారులు కూడా విదేశీ హత్తులను మేము అమ్మనంటే అమ్మమని చెప్పి ప్రతిజ్ఞకు ఊనుకోవాలి. చిన్న కళ్ళున్నటువంటి వినాయక విగ్రహాలు సుతం విదేశాల నుండి వస్తున్నాయి. ఈ అన్నిటిని బంద్ పెట్టాలి మనం అని ఈ మాటలు ఎవరో కామన్ మనిషి అన్నయ్య కాదు, స్వయంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ సార్ అన్న మాటలు. ఈ దేశభక్తి స్వదేశీ నినాదం ఈ రోజులల్లా కేవలం సరిహద్దులల్లా కాపలా కాసే సైనికుల బాధ్యత మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారత పబ్లిక్ అందరి దృష్టిలల్లా ఉన్నటువంటి సమిష్టి బాధ్యతని గట్టిగానే నొక్కి వాక్కానించి చెప్పిండయ్యా మోడీ సారు. ఆపరేషన్ సింధూర్ అనేది సిరుపు సైనికులకు మాత్రమే పరిమితం కాదు. భారతదేశాన్ని రక్షణ చెయ్యాలంటే, భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందరికి తీసుకుపోవాలంటే ప్రతి ఒక్కరూ అందులో భాగస్వామ్యం కావాలని ప్రధాని సారు పిలుపునిచ్చిండయ్యా. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుట్ల, స్థానిక పరిశ్రమలకు ఊతం ఇయ్యుట్లల్లో స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇయ్యడం అనేది ఎంత ముఖ్యమో ప్రధానమంత్రి మోడీ సారు మాటల ద్వారా క్లియర్ కట్ గా స్పష్టంగా చెప్పుకుంటా వచ్చిండయ్యా. విదేశీ వస్తువుల మీద మనం ఆధారపడుతున్నాం చూడు, అవన్నిటిని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మన దేశంలోనే ఉపాధి అవకాశాలను మనం పెంచుకోవచ్చు. మన స్థానిక కళాకారులకు, చేతి వృత్తులకు, చిన్న చిన్న పరిశ్రమలకు మద్దతు ఇచ్చుడు ద్వారా వాళ్ళ జీవితాలను మనం మెరుగుపరిచే అవకాశాలు కూడా లేకపోలేదు. వినాయక విగ్రహాల ప్రస్తావన కూడా ఇక్కడ చాలా ముఖ్యమైన ముచ్చటనే. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలైనటువంటి విగ్రహాలు కూడా విదేశాల నుండి దిగుమతి అవుతున్నాయి అనంటే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత కూడా ఎంతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండుగ ఏలా మన సంస్కృతిలో భాగమైనటువంటి వస్తువులైనా సరే అవి విదేశాల నుంచి రావడాన్ని నివారణ చేయాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ సారు పరోక్షంగా సూచన చేసుకుంటా వచ్చిండు. ప్రతి దుకాణదారుడు కూడా విదేశీ వస్తువులను మేము అమ్మనంటే అమ్మమని చెప్పి ప్రతీక తీసుకోవాలి. ఇక ప్రధాని సార్ చేసిన విజ్ఞప్తికి యావత్ భారతదేశం ప్రశంసల జల్లులు గురిపిస్తున్నదయ్యా. ఈ ఉద్యమానికి వ్యాపార వర్గాల మద్దతు ఎంత అవసరమో తెలియజేస్తున్నది. వినియోగదారులకు స్వదేశీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుట్లల్లా వాటి నాణ్యతను పబ్లిక్ తెలియజేయడంలా దుకాణదారుల పాత్ర కీలకమని చెప్పి గట్టిగానే చెప్పిండు. ఇక ఓవరాల్ గా మొత్తం మీద ప్రధాని సార్ చెప్పిన ముచ్చట ఏంటంటే బహిరంగంగా పిలుపు ఇచ్చిండు. స్వదేశీ ఉద్యమానికి కొత్త ఊపిరి కావాలని, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పి ప్రతి పౌరులల్లా కూడా దేశభక్తి పెంపొందించాలనే లక్ష్యంగా ఉండాలని, సిరుపు మాటలతోని కాకుండా చేతలతోని కూడా ఈ పిలుపును నిజం చేస్తేనే ఆపరేషన్ సింధూరు నిజమైన విజయాన్ని సాధిస్తదని ప్రతి ఒక్కరు స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయనికే ప్రాధాన్యతను ఇచ్చి భారతదేశాన్ని ఇంగింత బలంగా మార్చనీకే తమ వంతు తమ కృషి చేయాలని చెప్పి మోదీ సార్ చెప్పిన మాటలు ఇప్పుడు యావత్ భారతదేశం సప్పట్లతోని కితాబులు ఇస్తున్నదయ్యా మోడీ అన్న మాటలకు. సరే మరి మోడీ సార్ అయితే దేశభక్తి ఉన్నది, ఆయనకి ఏం చెప్పాలనుకున్నాడో చెప్పిండు కానీ మరి మన వంతు బాధ్యత కూడా మోడీ సార్ చెప్పిన మాటలకు ఏకీభవన చేసుకుంటా మనం కూడా మనంతలా మనం స్వచ్ఛందంగా విదేశీ వస్తువులను బ్యాన్ చేసి స్వదేశీ వస్తువులని పురాగా వాడేటట్టు ఆలోచనకు పూనుకోవాలి. మన వస్తువులను మన భారతదేశంలో తయారైన సొమ్ములనే మనం కొనుక్కోవాలి, వాడుకోవాలని చెప్పి మనం సుతం ప్రతి ఒక్కరం ఒక ప్రతిజ్ఞగా ఊనుకోవాలని చెప్పి మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలకెంచి కోరుకుంటా దేశభక్తిని చాటుకుందామయ్యా.